ది నేషనల్ గ్యాలరీ, లండన్. రెండవ భాగం కొనసాగింపుగా. పరిచయం. లియోనార్డో డా విన్సీ, విన్సెంట్ వాన్ గో, క్లాడ్ మోనెట్ మరియు రెమ్బ్రాండ్ వంటి దిగ్గజ కళాకారుల కళాఖండాల సేకరణకు నేషనల్ గ్యాలరీ ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందింది. సందర్శకులు అసాధారణమైన సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యం మరియు సాంస్కృతిక చరిత్రను ప్రదర్శించే వందలాది ప్రసిద్ధ చిత్రాలను అన్వేషించవచ్చు. ఉచిత ప్రజా ప్రవేశం మరియు విద్యా ప్రదర్శనలతో ఈ గ్యాలరీ లండన్ యొక్క అత్యంత ముఖ్యమైన సాంస్కృతిక మైలురాళ్లలో ఒకటిగా మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళా ప్రేమికులకు ఒక ప్రధాన గమ్యస్థానంగా నిలిచింది. 31. సాధువులతో కన్య మరియు శిశువు. తొలి ఫ్లెమిష్ పునరుజ్జీవన కళాకారులకు ఆపాదించబడింది. సంవత్సరం 1500. ఈ భక్తిపూర్వక చిత్రంలో కన్య మేరీ మరియు క్రీస్తు శిశువు సాధువులచే చుట్టుముట్టబడి ఉన్నారు. దీనిలోని గొప్ప రంగులు మరియు వాస్తవిక వివరాలు ఉత్తర పునరుజ్జీవన ఆధ్యాత్మికతను మరియు కళాత్మకతను ప్రతిబింబిస్తాయి. 32. దేవదూతలతో మేరీ మరియు శిశువు. ఇటాలియన్ పునరుజ్జీవన పాఠశాలచే సృష్టించబడింది. సంవత్సరం 1480 నుండి 1500. ఈ కళాకృతిలో మేరీ, దేవదూతలు మరియు పరిచారకుల మధ్య శిశువైన యేసును పట్టుకొని ఉన్నారు. సమతుల్య కూర్పు మరియు సున్నితమైన హావభావాలు పునరుజ్జీవన సామరస్యాన్ని మరియు సౌందర్యాన్ని హైలైట్ చేస్తాయి. 33. క్రీస్తు విలాపం. ఫ్లెమిష్ కళాకారుడు. సంవత్సరం 1500. ఈ భావోద్వేగభరితమైన దృశ్యం, శిలువ వేయబడిన తరువాత క్రీస్తు దేహంపై ఆయన అనుచరులు దుఃఖించడాన్ని వర్ణిస్తుంది. దుఃఖపూరితమైన హావభావాలు మరియు నాటకీయమైన అమరిక మానవ దుఃఖాన్ని, భక్తిని నొక్కి చెబుతాయి. 34. ముళ్ళ కిరీటంతో క్రీస్తు. ఆల్బ్రెచ్ట్ బౌట్స్ కార్యశాల. సంవత్సరం 1500. బాధ మరియు త్యాగానికి ప్రతీకగా నిలిచే ముళ్ళ కిరీటంతో, గాయాలతో క్రీస్తును అర్ధ నిలువెత్తుగా చూపించారు. ఈ క్లోజప్ కూర్పు వీక్షకుడితో బలమైన భావోద్వేగ సంబంధాన్ని సృష్టిస్తుంది. 35. ఒక అంతర్గత గదిలో చదువుతున్న సాధువు. ఉత్తర పునరుజ్జీవన శైలి. సంవత్సరం 1500. ఒక మహిళా సాధువు గొప్పగా అలంకరించబడిన గదిలో ప్రశాంతంగా చదువుతున్నట్లు చిత్రీకరించబడింది. కళాకారుడు వాస్తవికమైన గృహ వాతావరణాన్ని సృష్టించడానికి వస్త్రాలు, ఫర్నిచర్ మరియు కాంతిని జాగ్రత్తగా చిత్రించాడు. 36. శిలువ వేయడం. ఫ్లెమిష్ శైలి. సంవత్సరం 1500. ఈ పెయింటింగ్, నాటకీయమైన ఆకాశం కింద దుఃఖిస్తున్న వ్యక్తుల మధ్య శిలువపై ఉన్న క్రీస్తును వర్ణిస్తుంది. వివరాలతో కూడిన ప్రకృతి దృశ్యం నేపథ్యం లోతును మరియు ఆధ్యాత్మిక ప్రతీకవాదాన్ని జోడిస్తుంది. 37. క్రీస్తును శిలువ నుండి దించడం. నెదర్లాండ్స్ కళాకారుడు. సంవత్సరం సుమారు 1500 నుండి 1510. శోకసముద్రంలో మునిగినవారు ఆయన చుట్టూ చేరగా, క్రీస్తు దేహాన్ని శిలువ నుండి జాగ్రత్తగా కిందకు దించుతున్నారు. ప్రకాశవంతమైన రంగులు మరియు భావవ్యక్తీకరణ గల ముఖాలు ఈ దృశ్యంలోని విషాద వాతావరణాన్ని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. 38. దాతలతో ఆరాధన దృశ్యం. ఫ్లెమిష్ పునరుజ్జీవన చిత్రకారుడు. సంవత్సరం 1500. ఈ చిత్రాన్ని గీయించిన పోషకులు మోకరిల్లి ఉండగా, మతపరమైన వ్యక్తులు కూడా ఈ చిత్రంలో కనిపిస్తారు. ఇటువంటి చిత్రాలు భక్తిని, సంపద మరియు పవిత్రత యొక్క ప్రదర్శనలను మిళితం చేశాయి. 39. సింహాసనాసీన మేరీమాత మరియు శిశువు. గెరార్డ్ డేవిడ్ లేదా అతని అనుచరుడు. సంవత్సరం 1500. ప్రశాంతమైన ప్రకృతి దృశ్యం నేపథ్యంలో మేరీమాత మరియు క్రీస్తు శిశువు కూర్చుని ఉన్నారు. ఈ చిత్రంలోని ప్రశాంతమైన వాతావరణం మరియు సూక్ష్మమైన వివరాలు ఫ్లెమిష్ భక్తి చిత్రకళ యొక్క ప్రభావాన్ని ప్రతిబింబిస్తాయి. 40. సాధువులతో పవిత్ర కుటుంబం. ఉత్తర పునరుజ్జీవన శైలి. సంవత్సరం 1510.
ఈ రంగులద్దిన కూర్పు ఒక సుందరమైన అంతర్గత ప్రదేశంలో పవిత్రమైన వ్యక్తులను సమీకరించింది. విలాసవంతమైన వస్త్రాలు మరియు జాగ్రత్తగా అమర్చిన కాంతి చిత్రకారుడి సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శిస్తాయి. 41 చర్చి వేడుక లోపలి దృశ్యం. ఫ్లెమిష్ శైలి, సంవత్సరం 1500. కళాకారుడు గోతిక్ చర్చి లోపల జరుగుతున్న ఒక మతపరమైన వేడుకను, అందులోని వ్యక్తులు మరియు వాస్తు వివరాలతో చిత్రీకరించాడు. ఈ పెయింటింగ్ దృక్కోణం మరియు వాస్తవికత పట్ల ఉత్తర పునరుజ్జీవన కాలపు ఆసక్తిని ప్రదర్శిస్తుంది. 42 ఒక యువకుడి చిత్రపటం. కళాకారుడి పేరు హన్స్ హోల్బీన్ ది యంగర్, సంవత్సరం 1520. ఈ చిత్రపటం ఒక వాస్తు నేపథ్యానికి వ్యతిరేకంగా ముదురు రంగు దుస్తులు ధరించిన ఒక ధనవంతుడైన యువకుడిని చూపిస్తుంది. హోల్బీన్ యొక్క ఖచ్చితమైన వాస్తవికత తెలివితేటలను మరియు సామాజిక హోదాను తెలియజేస్తుంది. 43 ప్రభువుల సమావేశం. ఉత్తర పునరుజ్జీవన కళాకారుడు, సంవత్సరం 1500. నగరానికి వెలుపల ధనవంతులైన వస్త్రధారణలో ఉన్న పలువురు వ్యక్తులు చర్చలో నిమగ్నమై ఉన్నారు. ప్రకాశవంతమైన వస్త్రాలు మరియు వివరాలతో కూడిన పరిసరాలు దైనందిన జీవితం మరియు వస్త్రధారణ పట్ల పునరుజ్జీవన కాలపు ఆసక్తిని హైలైట్ చేస్తాయి. 44 జ్ఞానుల ఆరాధన. ఫ్లెమిష్ శైలి, సంవత్సరం 1500. పరిచారకులు పశువులశాల చుట్టూ గుమిగూడి ఉండగా, ముగ్గురు జ్ఞానులు శిశువైన యేసుకు బహుమతులు సమర్పిస్తున్నారు. ఈ చిత్రం రంగురంగుల దుస్తులు మరియు ప్రతీకాత్మక విలాస వస్తువులతో నిండి ఉంది. 45 ఒక మహిళ యొక్క చిత్తరువు. జర్మన్ పునరుజ్జీవన శైలి, సంవత్సరం 1520. తెల్లటి శిరోభూషణాన్ని ధరించిన ఒక ఉన్నత వంశపు మహిళను హుందాగా మరియు సంయమనంతో చిత్రీకరించారు. స్పష్టమైన నేపథ్యం మరియు జాగ్రత్తగా చిత్రించిన ముఖ వివరాలు వ్యక్తిత్వాన్ని మరియు స్వభావాన్ని నొక్కి చెబుతున్నాయి. 46 ఎరాస్మస్ చిత్తరువు. చిత్రకారుని పేరు హన్స్ హోల్బీన్ ది యంగర్, సంవత్సరం 1523. ప్రఖ్యాత పండితుడైన ఎరాస్మస్ పుస్తకాలు మరియు వ్రాత సామగ్రితో కూర్చుని ఉన్నట్లుగా చూపబడ్డాడు. హోల్బీన్ యొక్క ఈ చిత్తరువు పునరుజ్జీవన మానవతావాదాన్ని మరియు మేధోపరమైన విజయాలను ప్రతిబింబిస్తుంది. 47 ఒక వృద్ధుని చిత్తరువు. జర్మన్ పునరుజ్జీవన శైలి, సంవత్సరం 1515. ఈ వాస్తవిక చిత్తరువు జాగ్రత్తగా చిత్రించిన ముఖ వివరాల ద్వారా వయస్సు, జ్ఞానం మరియు వ్యక్తిత్వాన్ని నొక్కి చెబుతుంది. ముదురు నేపథ్యం నేరుగా కూర్చున్న వ్యక్తి యొక్క హావభావాలపైకి దృష్టిని ఆకర్షిస్తుంది. 48 ది విజిటేషన్. ఫ్లెమిష్ శైలి, సంవత్సరం 1500. బైబిల్కు సంబంధించిన ఒక సన్నివేశంలో, సంపన్న వస్త్రధారణలో ఉన్న ఇద్దరు మహిళలు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటున్నారు. ప్రకాశవంతమైన రంగులు మరియు భావవ్యక్తీకరణతో కూడిన హావభావాలు ఒక సజీవమైన కథా దృశ్యాన్ని సృష్టిస్తాయి. 49 ది విజిటేషన్ వర్క్ షాప్ వేరియంట్. సంవత్సరం 1500. మేరీ మరియు ఎలిజబెత్ల మధ్య జరిగిన బైబిల్ సంబంధమైన కలయిక యొక్క మరొక రూపం, ఇది ప్రకాశవంతమైన వస్త్రధారణ మరియు అలంకార వివరాలతో చిత్రీకరించబడింది. ఈ కూర్పు ఆ కాలంలోని జనాదరణ పొందిన భక్తిరస ఇతివృత్తాలను ప్రతిబింబిస్తుంది. 50 చిన్న భక్తిరస బలిపీఠ చిత్రం. ఇటాలియన్ గోతిక్ శైలి, సంవత్సరం 1400. ఈ శోభాయమానమైన బలిపీఠం చిత్రలేఖనం, శిల్పకళ మరియు బంగారు పూత అలంకరణల కలయిక. ఇటువంటి కళాఖండాలు వ్యక్తిగత ప్రార్థన కోసం లేదా చిన్న ప్రార్థనా మందిరాల కోసం సృష్టించబడ్డాయి. 51 ముగ్గురు సాధువుల ఫలకం. సియనీస్ శైలి, కాలం 1350 నుండి 1400.
బంగారు నేపథ్యంపై శిరస్సు చుట్టూ కాంతి వలయం ఉన్న ముగ్గురు సాధువులు సుందరంగా నిలబడి ఉన్నారు. పొడవైన ఆకృతులు మరియు అలంకరణ శైలి మధ్యయుగపు చివరి కాలపు ఇటాలియన్ చిత్రకళ యొక్క లక్షణాలు. 52 ప్రార్థనలో సెయింట్ ఫ్రాన్సిస్. ఇటాలియన్ పునరుజ్జీవన చిత్రకారుడు. కాలం 1480. సెయింట్ ఫ్రాన్సిస్ ఒక ప్రశాంతమైన ప్రకృతి దృశ్యంలో మోకరిల్లి దైవ దర్శనాన్ని ధ్యానిస్తున్నారు. ఈ సహజ దృశ్యం ప్రకృతి సౌందర్యం పట్ల పునరుజ్జీవన కాలపు ఆసక్తిని ప్రతిబింబిస్తుంది. 53 సింహాసనాసీన మేరీమాత. గోతిక్ ఇటాలియన్ శైలి. కాలం 1400. కన్య మేరీ దేవదూతలచే చుట్టుముట్టబడిన క్రీస్తు శిశువుతో గంభీరంగా ఆసీనురాలై ఉన్నారు. బంగారు నేపథ్యాలు మరియు సుందరమైన రేఖలు ఒక దివ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. 54 మేరీమాత మరియు శిశువు. ఇటాలియన్ గోతిక్ చిత్రకారుడు. కాలం 1350 నుండి 1400. ఈ భక్తి ఫలకం మేరీమాత శిశువైన యేసును ఆప్యాయంగా పట్టుకొని ఉండటాన్ని వర్ణిస్తుంది. సున్నితమైన హావభావాలు మరియు బంగారు పూత పూసిన చట్రం పవిత్రమైన సౌందర్యాన్ని నొక్కి చెబుతాయి. 55 సాధువులతో కూడిన తోట దృశ్యం. పునరుజ్జీవన శైలి. సంవత్సరం 1500. శాస్త్రీయ వాస్తుశిల్పంతో కూడిన ప్రశాంతమైన తోట దృశ్యంలో వ్యక్తులు సంభాషిస్తున్నారు. ఈ సామరస్యపూర్వకమైన అమరిక ఆధ్యాత్మిక ప్రశాంతతకు మరియు మానవతావాద ఆదర్శాలకు ప్రతీక. 56 రంగులతో కూడిన శిలువ. ఇటాలియన్ శైలి. సంవత్సరం 1250 నుండి 1300. ఈ పెద్ద రంగుల శిలువ క్రీస్తు చుట్టూ చిన్న చిన్న పవిత్ర దృశ్యాలను చిత్రిస్తుంది. మధ్యయుగపు ఇటాలియన్ చర్చిలలో ఇటువంటి శిలువలు సర్వసాధారణం. 57 బహుఫలక బలిపీఠం. ఇటాలియన్ గోతిక్ శైలి. సంవత్సరం 1400. ఈ బహుళ ఫలకాల బలిపీఠం క్రీస్తు మరియు సాధువుల జీవితంలోని దృశ్యాలను కలిగి ఉంది. బంగారు అలంకరణ మరియు సూది ఆకారపు తోరణాలు గోతిక్ కళా సంప్రదాయాలను ప్రతిబింబిస్తాయి. 58 సాధువులతో శిలువ వేయడం. పునరుజ్జీవన కళాకారుడు. సంవత్సరం 1500. ప్రకాశవంతమైన నీలాకాశం నేపథ్యంలో క్రీస్తు శిలువ వేయబడినట్లు క్రింద సాధువులు దుఃఖిస్తున్నట్లు చూపబడింది. ఈ నాటకీయ కూర్పు ఆధ్యాత్మికతను సహజమైన వివరాలతో మిళితం చేస్తుంది. 59 శిలువతో చర్చి లోపలి భాగం. ఇటాలియన్ మధ్యయుగ చర్చి అమరిక. సంవత్సరం 1300 నుండి 1400. ఈ ఇన్స్టాలేషన్ దృశ్యం ఒక బలిపీఠం పైన ప్రదర్శించబడిన చిత్రాలతో కూడిన ఒక భారీ శిలువను చూపిస్తుంది. పవిత్ర స్థలాలలో మతపరమైన కళ ఎలా పనిచేసేదో ఇది ప్రదర్శిస్తుంది. 60 అంచెల వారీగా అమర్చిన బలిపీఠపు చిత్రాల సముదాయం. ఇటాలియన్ గోతిక్ శైలి. సంవత్సరం 1400. పవిత్ర కథలను వివరించడానికి అనేక చిత్ర ఫలకాలు నిలువుగా అమర్చబడ్డాయి. బంగారు పూతతో ప్రకాశించే ఆ ఉపరితలాలు భక్తిభావాన్ని, అద్భుతభావాన్ని ప్రేరేపించేలా రూపొందించబడ్డాయి. నేషనల్ గ్యాలరీ, లండన్. 3వ భాగం కొనసాగింపుగా. నా ఈ అనుభవాన్ని మీతో పంచుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. జీవితంలో నేర్చుకున్న విలువైన విషయాలు మీకు కూడా ఉపయోగపడతాయని హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను. మా విద్యా వీడియోలు క్లిష్టమైన అంశాలను కూడా చాలా సులభంగా, ఆసక్తికరంగా అర్థమయ్యేలా రూపొందించబడ్డాయి. ప్రతి వీడియోలో ఉపయోగకరమైన పాఠాలు, ప్రేరణనిచ్చే ఆలోచనలు, మరియు వ్యక్తిగత అభివృద్ధికి దోహదపడే సూచనలు ఉంటాయి. విద్యతో పాటు మంచి విలువలు, ఆత్మవిశ్వాసం, మరియు సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం మా ప్రధాన లక్ష్యం. మీరు మా వీడియోలను చూసి జ్ఞానం పొందుతూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ ఆదరణ మాకు మరింత ఉత్తేజాన్ని ఇస్తుంది. చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.
మరిన్ని మంచి మరియు ప్రేరణాత్మక వీడియోల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. జి. శోభానాద్రి రావ్.